నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రమాదం జరిగింది. ఘోర విపత్తు. ఎవరూ కాదనలేరు. 265 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. చాలామంది చాలా థియరీస్ తీసుకొని వస్తున్నారు. సెపటైజ్ కుట్ర ఉందా? లేదు. కొంతమంది ఏప్రిల్ 25, 2025 సంవత్సరంలో పూరీలో జరిగిన పూరీ జగన్నాథుడి దేవాలయం పైన ఉన్న సేక్రెడ్ ఫ్లాగ్, ఆ జెండాని ఒక గరుడు పక్షి తెంపటం, ఆ రోజే ఏదో ఘోర విపత్తు రాబోతోంది. 2019లో కూడా ఇట్లాగే జరిగింది. అప్పుడు కోవిడ్ పాండమిక్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఏప్రిల్లో ఈ సంఘటన, అంటే అది ఒక ఇండికేషను, ముందు ఒక విపత్తు రాబోతోందంటూ కూడా దైవభక్తిని నమ్మేవాళ్ళు దాంతో పోల్చి చూస్తున్నారు. కరెక్ట్గా ఈ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ జరిగిన రోజే వార్తలంతా కూడా అటు డైవర్ట్ అయినాయి. కానీ ఒడిస్సా పూరి జగన్నాథ్ దేవాలయానికి సంబంధించిన మెయిన్ ప్రీస్ట్ పూజారి హత్యగావించబడ్డాడు. మీడియాలో అంతా కూడా ఈ ప్లేన్ క్రాష్ మీద, దీని మీద ఫోకస్ ఉండటంతో ఆ విషయం డైవర్ట్ అయింది. ఏం జరుగుతోంది భారతదేశంలో కూడా, ఏం జరుగుతోంది? ఎందుకంటే ఒకటే రోజు మెట్రో పిల్లర్ దగ్గర అక్కడ కోలటం, చెన్నైలో ఒక పక్క రైలు ట్రాక్ తప్పటం, అలాగే ఈ ఏరోప్లేన్ క్రాష్ కావటం. ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అట్లాగే క్షతగాత్రులను కూడా పరామర్శించారు. ఒక పక్క ప్రధానమంత్రి ఈ టూర్ అంతా జరుగుతున్న సమయంలోనే ఎయిర్ ఇండియా డీజీసీఏ ఎయిర్ ఇండియా కూడా సేఫ్టీ ఇన్స్పెక్షన్, బోయింగ్ అంతా కూడా 887, 888, 889 ఫీట్లో అంతా చెక్ చేయమని ఎప్పుడో చెప్పింది డీజీసీఏ చాలాసార్లు. మళ్ళీ ఒకసారి వాటన్నిటిని కూడా చెక్ చేయాలని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది డీజీసీఏ ఎయిర్ ఇండియాకి. చాలా కథనాలు, కొన్ని అయితే హృదయ విదారకరమైన సంఘటనలు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దగ్గర నుంచి తీసుకుంటే, ఒక వ్యక్తి అయితే అర్జున్ బాయ్ భార్య లండన్లో ఒక వారం కిందటే చనిపోయింది. భార్య కోరిక, ఆఖరి కోరిక, అస్థికలు ఇట్లా భారతదేశంలో కలపమంటే అతను వచ్చాడు. అవన్నీ అయిపోయి తిరుగు ప్రయాణంలో ఇతని ప్లేన్ క్రాష్లో చనిపోవటం బాధాకరం. ఎందుకంటే అతనికి 8 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఒక వారంలోనే తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోవటం కూడా అక్కడ సంఘటన, అది చూసిన వాళ్ళకి హృదయాల్ని కలిచివేస్తుంది. ప్లేన్ క్రాష్లోనే చనిపోయిన వాళ్ళు కాకుండా, ఆ ప్లేన్ మెడికల్ కాలేజ్ దీని నుంచి కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో కూడా అలా రాసుకుంటూ వెళ్ళటం, ఫ్లేమ్స్ రావటం, అక్కడ కింద ఉన్న నిలబడిన సివిలియన్స్లో కూడా ఒక సంఘటన. ఒక 15 సంవత్సరాల బాబు తన తల్లితో అక్కడ ఉన్నాడు. ఈ ఫ్యూయల్ ఒక్కసారి మంటలు రాగానే ఆ బాబుకి మంటలు అంటుకున్న ఈ 15 సంవత్సరాలు అతను మంటల్లో కాలిపోవటం చూస్తూ తల్లి ఆగలేక తన ప్రయత్నం తను చేసింది. దుప్పటి కప్పడానికి ప్రయత్నించింది, నీళ్లు అన్ని రకాల ప్రయత్నం చేసి ఆఖరికి ఆ మంటలు ఎక్కడ ఆగకపోతే ఆమె కూడా మంటల్లోకి వెళ్ళి తన కొడుకుని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించింది. మంటలతో కాలిపోయి ఆ బాబు మరణించాడు. తల్లి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాయి. ఇలాంటి హృదయ విదారకర సంఘటనలు అని చెప్పచ్చు. అన్నీ కలిచివేసేవే. ఈ సమయంలో రాక్షస వికృత క్రీడ రాజకీయాల కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ప్రతిపక్షాల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే. ఒకటే ప్రశ్న, ఎట్లాగైనా సరే ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఏం జరిగింది అక్కడ? అసలు ఇన్సిడెంట్ ఏంటి? ఎవరికి సంబంధం? ఎవరు బాధ్యత వహించాలి? అసలు ప్రస్తుతం ఇలాంటి కోరికలు కోరటం రాజీనామా అనే తప్ప, ముందు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి. ఇలాంటి ఆలోచనలు ఏం లేవు. ప్రధానమంత్రి మోడీ దిగిపోవాలి, రాజీనామా చేయాలి. ఇవన్నీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముందేమో పరామర్శించలేదు అంది. అసలు ప్రధానమంత్రి ఎక్కడా, ఎప్పుడైనా ట్రాజడీలు జరిగితే వస్తారా అంది. వచ్చాక ఇదిగో 10:40కి ఆయన పరామర్శించి అందరినీ వెళ్ళాక 12:47కి మళ్ళీ ట్వీట్ చేయటము, ప్రధానమంత్రి ఎక్కడా రాలేదంటూ కాంగ్రెస్ పార్టీ. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ముఖ్యంగా అమిత్ షాకి సంబంధించిన ఒక వీడియో బైట్ని పూర్తిగా కట్ చేసి, ఎడిట్ చేసి
వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు పబ్లిక్లోకి, అందులో ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా లాంటి వాళ్ళంతా కూడా పూర్తి అబద్ధాలతో ప్రచారం చేయటం. ఆయన అమిత్ షా చాలా క్లియర్గా చెప్పారు, ఏవియేషన్ మినిస్ట్రీ పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తోంది ఇది ఈ క్రాష్ గురించి, తొందరగా టాప్ ప్రియారిటీలో కంప్లీట్ చేయమని చెప్పాను అని ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ డిజాస్టర్ రిలీఫ్లో చాలా ఫాస్ట్గా అందరూ తన ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారంటే చెప్తుంటే, వాటినన్నిటినీ కట్ చేసి 11 సెకండ్ల బిట్టు యాక్సిడెంట్ ఇదంతా ఒక యాక్సిడెంటు డిజాస్టరు ఇది అని వాళ్ళకి తోచిన విధంగా రాజకీయ కోణంలో ఆ బయటను వాడుకుంటాం, ఇదంతా దౌర్భాగ్యకరమనే చెప్పచ్చు. ఎందుకంటే అన్నీ ఫేక్ ప్రచారాలే. ఈ మధ్యకాలంలో రష్యా పాకిస్తాన్ని ఇన్వైట్ చేస్తోందంటూ గత వారం రోజులుగా పూర్తి అబద్ధాలతో ప్రచారం చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. రష్యా పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేస్తోందని, రష్యా పాకిస్తాన్కి పర్మనెంట్గా బ్రిక్స్లో సీట్ ఇచ్చిందని, యుఎస్ పాకిస్తాన్ జనరల్ మునీర్ని మిలిటరీ డేకి ఇన్వైట్ చేసిందని, అన్నీ కూడా అబద్ధాలు తీసుకొని వచ్చి ఒక రకమైన ప్రచారం, భారతదేశం మీద విషం చంపటం, శత్రువులని పొగట్టం. ఎప్పుడూ ఈ జాతీయ నేషనల్ ట్రాజడీలు ఏమన్నా జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లాగే రియాక్ట్ అవుతుంది, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటం, లేకపోతే స్టేట్మెంట్స్ని ట్రిమ్ చేయటం. ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాము, ఇండియా ఆర్మీ ఫోర్సెస్ని క్వశ్చన్ చేయటము, లేదు ప్రతిపక్ష నాయకుడు అంతా కూడా ఫారిన్ ప్రొపగాండాని వాటిని మన భారతదేశంలో తీసుకురావటం. ఆర్ఎస్ఎస్ లాంటి ఆర్గనైజేషన్స్కి వీళ్ళకి అదే తేడా. మనం ఎప్పుడు ఆర్ఎస్ఎస్ చూస్తూనే ఉంటాం రంగంలో. జమ్మూ కాశ్మీర్ ఫ్లడ్లో నేషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు, జమ్మూ కాశ్మీర్ ఫ్లడ్స్కి సంబంధించి కానీ, కోవిడ్-19 పాండమిక్లో కానీ, కేరళలో వాయనాడులో జరిగిన ల్యాండ్ స్లైడ్ కానీ, లేదు జూన్ 12వ తారీఖు నాడు జరిగిన ప్లేన్ క్రాష్లో సహాయ సహకారాల్లో ముందు ఎప్పుడు వెళ్తుంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా నేను ఇందాక ట్వీట్ చెప్పాను, 10:41కి ప్రధానమంత్రి ఆ విజిట్ సైట్ చేస్తున్నప్పుడు ట్విట్టర్లో హోరెత్తిచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, షేమ్లెస్లీ ఫర్ విజిటింగ్ ఏ ట్రాజడీ సైట్ అంటూ కూడా ప్రధానమంత్రిది పెట్టడం. మళ్ళీ 12:47కి వై డజంట్ మోడీ విజిట్ ట్రాజడీ సైట్ అంటూ వాళ్లే పెట్టడం. ఈ రెండు కూడా వాళ్లే. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఇట్లా సోషల్ మీడియాలో లేదా మీడియాను ఉద్దేశించి ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్వ్యూల్లో ఇట్లా మాట్లాడుతుంటే, భారతదేశంలో ఉన్న భారతదేశానికి చెందిన ఒక మతం వర్గీయులంతా కూడా ఇంకొక వికృత చేష్ట ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఇమేజెస్ పెట్టి లైక్స్ కొట్టడం ఏంటి, ఇమోజీ స్మైల్స్ వీటి మీద పెట్టడం ఏంటి. భారతదేశంలోనే ఉంటున్నారు కదా వాళ్ళంతా, పోయింది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రాణాలు కూడా ఉండే ఉంటాయి కదా. ఇలాంటి సమయంలో లైక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. కొంతమంది జ్యోతిష్కులు కొన్ని రోజుల కిందట జరుగుతుంది ఇవన్నీ అని ట్వీట్ చేసినప్పుడు, అట్లాగే అమెరికన్ సిఏఏ ఎక్స్సిఏఏ ఆఫ్ఘనిస్తాన్లో కుట్ర జరుగుతోంది, ఇదంతా ఒక ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ చేయడానికి భారత భూభాగంలో ఒక పెద్ద ప్లేన్ క్రాష్ చూడబోతున్నాం మనం అంటూ కూడా ఎక్స్సిఏఏ వార్న్ చేసినప్పుడు కొట్టుపడేశారు చాలామంది కూడా. కానీ అనుమానించాల్సినవి ఫేస్బుక్లో ముదాసర్ మొహమ్మద్, ఈయన కరెక్ట్గా 36 గంటల కిందట ఫేస్బుక్లో ఈ పోస్ట్ ఎలా పెట్టాడు, 1-2 రోజుల్లో ఒక పెద్ద ప్లేన్ ఇలా జరగబోతోంది భారతదేశంలో అన్నది అతని ఫేస్బుక్ అకౌంట్ మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎలా ఇతను ఫేస్బుక్లో పోస్ట్ చేయగలిగాడు అన్నది. ఎప్పుడైనా నేషనల్ ట్రాజడీ వచ్చినప్పుడు సహజంగా అందరూ కలిసి ముందుకెళ్ళాలి. వెనకున్న కుట్ర కోణమా లేదా, ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఈ హైడ్రాలిక్ ఫెయిల్యూరే కాకుండా ఆయిల్ కంటామినేషన్ ఎట్లా జరిగింది, ఫ్యూయల్ కంటామినేషన్ జరిగింది అంటేనే ఇది ఒక కుట్ర కోణం ఉన్నట్టుగా అని చెప్తున్నారు. సో కుట్ర కోణమా లేదు ఎయిర్ ఇండియా వీళ్ళ నిర్లక్ష్య ధోరణ, ఇవన్నీ కూడా బయటికి తీయాలి. ప్రజలకు ఉన్న డౌట్స్ క్లియర్ చేయాల్సిన బాధ్యత ఏవియేషన్ మినిస్టర్ మీద ఉంది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం, అట్లాగే ఇంటెలిజెన్స్ వర్గాల మీద కూడా ఉన్నాయి. ఎందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు అన్నానంటే టర్కిష్కి సంబంధించిన సెల్బీ గ్రూప్ మీద విచారణలు జరుగుతున్నాయి. మొత్తానికి యూకే యుఎస్ వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్లో. ఎందుకంటే బ్రిటిష్ నేషనల్స్ కూడా ఉన్నారు కాబట్టి యూకే అఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ టీంను పంపించింది అహ్మదాబాద్కి. అమెరికా NTSB
FAA వాళ్ళని కూడా పంపించింది, ఇండియన్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేస్తోంది. ఇప్పుడు ఈ ప్లేన్ క్రాష్ అనేది ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ కింద ICAO ప్రోటోకాల్స్ ప్రకారం కూడా ఒక అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ కిందకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే ఈ అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ కిందకి వెళ్ళిందో పైకి ప్రస్తుతానికి ఏ రకమైన సెపటేజ్ లేదా కుట్ర అనేది లేదు అని చెప్తున్నప్పటికీ లోపల ఇంకా అనుమానం ఉంది. ఆ అనుమానం నివృత్తి చేయాలి. భారతదేశంలో అంతా ఒకటే అని పదే పదే చెప్తూ ఉంటారు. కొత్తగా ఒకటి తీసుకొచ్చారు తెర మీదకి కాంగ్రెస్ నాయకులు. ఈరోజు సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ ఆ సైట్ని సందర్శించినప్పుడు, యాక్సిడెంట్స్పై ప్లేన్ క్రాష్ సైట్ని సందర్శించినప్పుడు సహజంగా ప్రధానమంత్రి దగ్గర ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఏ ప్రధానమంత్రి దగ్గరైనా ఫోటోగ్రాఫర్ అనేది ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అది మీడియాకి రిలీజ్ చేయడానికి, ఇలా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సందర్శించారని వాళ్ళే రిలీజ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా రాజకీయం చూపించడం మొదలుపెట్టింది. ఫోటో షూట్లు, వీడియో షూట్లు, PR అంటూ పబ్లిసిటీ ఇచ్చింది. మర్చిపోతున్నట్టున్నారు. వాళ్ళ నాయకుడు కేరళలో వరదలు వచ్చినప్పుడు, వాయనాడ్ ల్యాండ్ స్లైడ్ జరిగినప్పుడు చుట్టూతా ఒక 30 మంది కెమెరామెన్లు తీసుకొని వెళ్ళటం, కెమెరామెన్లు రాలేదని చెప్పి ఆయన పరామర్శించడానికి కూడా లేటుగా వెళ్ళటం, వాళ్ళు వచ్చాక కదలటం, దానివల్ల 3.5 గంటలు ఆ ఫ్లడ్ రిలీఫ్ టీం అంతా కూడా వాళ్ళకి ట్రాఫిక్ జామ్లో అడ్డం పడడం, ఇది PR వాళ్ళు తీసుకుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గురించి, అక్కడ ఫొటోస్ గురించి. చాలాసార్లు చూసాం మనం. ఒకసారి ఢిల్లీకి సంబంధించి మెట్రో రైల్లో కూడా రైల్వే స్టేషన్లో రాహుల్ గాంధీ వెళ్ళటం, ఆయన వెనక ఒక 20 మంది కెమెరామెన్స్ వెళ్ళటం, ఆ ఫోటో షూట్స్ అంతా కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం. PR గురించి వీళ్ళు మాట్లాడేంత అర్హత కూడా లేదు. అందులో ముఖ్యంగా ఇలాంటి ట్రాజడీలు జరిగినప్పుడు బీజేపీ రియాక్ట్ అయ్యేది, RSS రియాక్ట్ అయ్యేది, కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యే దానిలో చాలా తేడా ఉంటుంది. బెంగళూరులో ఈ మధ్య జరిగిన తొక్కిసలాట్లోనే చూసాం మనం. ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాకు సంబంధం లేదు, ఫ్యాన్స్ పిచ్చెక్కి, ప్రజలకు పిచ్చెక్కి వాళ్ళు చేశారన్నాడు. తర్వాత గవర్నర్ని మేము ఇన్వైట్ చేయలేదనే, తర్వాత గవర్నర్కి ముందే చెప్పామనే. ప్రస్తుతానికి అప్పుడంతా యూటర్న్ తీసుకున్నాడు, ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆ బెంగళూరు స్టాంపేడ్దంతా కూడా ఇటు డైవర్ట్ అయిందని. సో ట్రాజడీస్ వచ్చినప్పుడు రాజకీయాలకు వాడుకుంటాం మానేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచిది. ఎందుకంటే ప్రజలు ఒక్క అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ క్రాష్ గుజరాత్ వాళ్ళకి లేదా UK, కెనడా వాళ్ళు కాకుండా భారతదేశం మొత్తం కూడా చాలా చింతిస్తోంది, బాధపడుతోంది. ఇలాంటి సమయంలో వీళ్ళు కూడా ఏమన్నా చేయూతనివ్వాలే తప్ప ఇదే సమయం అంటూ రాజకీయంగా ఎదుర్కోలేక గత 3 సార్లు NDA అధికారంలో ఉంది కదా, ఎలాగైనా ఇది అవకాశం దింపేయాలి, మోడీని ఎలా దింపేయాలి అని ఆలోచించడం పక్కకు పెడితే అప్పుడన్నా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద కొద్దిగా అన్న సానుభూతి చూపిస్తారు. థ్యాంక్ యూ.